ఆ సిచ్యువేషన్ నేను చెప్తున్నా, ప్రపంచంలో నాకు ఎంత పెద్ద శత్రువు ఉన్నా సరే అలాంటి సిచ్యువేషన్ ఏ అమ్మాయికి రావద్దని కోరుకుంటాను నేను. రావద్దు. తను చనిపోతే అందరు కోవిడ్ అనుకోనన్నా, తన సంతోళ్ళు కూడా తన దగ్గరికి రాలే అన్న. ఎక్కడెక్కడో దూరం ఉండిపోయాళ్ళు, 1 కిలోమీటర్ దూరంలో అనుకో, అంత దూరంలో ఉండిపోయాళ్ళు. ఎవరు రాలే. ఒక్కదాన్నన్నా, ఇటు అత్త మామ లేరు, ఇటు అమ్మ నాన్న లేరు. నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, అమ్మ రాలేని సిచ్యువేషన్. నాన్న కాల్ తీసేసిళ్ళు. తను ఇక్కడ పడుకొని ఉంటే నేను ఇక్కడ కూర్చొని ఉన్నా. నా కన్నీళ్ళు చుక్కరాలే అన్న. నా మైండ్ బ్లాక్ అవుతుంది. ఏం చేద్దానో అర్థం కావట్లే. ఎవ్వరు రావట్లే, ముట్టుకోవట్లే. తీసుకెళ్ళి తను అంతమందికి హెల్ప్ చేసిండ్రో అదంతా పోయిందా ఇప్పుడు? బయటలు అని అన్నాడు కదా, ఫ్రెండ్స్ అన్నారు కదా, పోయిందా? ఏం లేదా? సరే, నా భర్తని నేను చూసుకుంటా. ఇంతమందికి అత్తకి చేసినా, మామకి చేసినా, నా భర్తను లేపుకొని వెళ్ళిపోయి నేను చేసుకుంటా. ఎవరు రాకపోయినా సరే కట్నానికి నేను తీసుకెళ్ళిపోతా అని ఎత్తుకుందామన్న సిచ్యువేషన్లో అప్పుడు వచ్చిల్ల నా ఫ్రెండ్స్. అసలు నేను ఫ్రెండ్షిప్ అంటే ఎందుకు ఇంత పిచ్చి పెట్టిండు అని అనుకున్నా. నేను నా మైండే మార్చేసిండు ఆయన. ఏంటిదమ్మా, వాళ్ళు బంధువులు వచ్చి చేస్తారా అని చెప్పేసి మేము ఆగినాం తప్ప తన అనాదనా, మేము లేమా ఆయన వచ్చిళ్ళన్న 100 మంది ఫ్రెండ్స్. ఆయన కన్నెళ్ళే తీసిండన్న. మా అమ్మ నా పక్కన లేని లోటు తీర్చిల్లన్న వాళ్ళు. నా పక్క నుండి తనకు అన్నీ చేసిల్లన్న. స్నానం చెప్పడం కానీ అన్నీ చేపించి రంగరంగ వైభవంగా తీసుకుపోయి 12 లోపు కాట్నం అర్ధరాత్రి నన్ను పట్టుకొని తిరిగిల్లన్న. ఎవ్వరు రాలే, బంధువులు కూడా రాలే, ఫ్రెండ్సే నన్ను ఇట్లా పట్టుకొని మొత్తం నా వల్ల కాలే. బావ అంటే ప్రాణం. నన్ను మొత్తం వెయిట్ వాళ్ళే మోసి, నా కుండ కూడా వాళ్ళు కూడా అట్లా పట్టుకొని కారణంలో నా చుట్టూ తిరిగిళ్ళన్న. వాళ్ళు కూడా తిరిగి చేసి 11 days అయిపోయేదాకా నాతోటే ఉన్నారన్న. ₹1 ఖర్చు పెట్టేయాలన్న. 10 రూపాయలు లేవు నా దగ్గర. చాలా లేని సిచ్యువేషన్లోనే ఉన్నా నేను అప్పుడు. 10 రూపాయలు కూడా లేని సిచ్యువేషన్లో వాళ్ళే కారణం చుట్టూ తిరిగిన కాడ నుంచి వెళ్ళి తనకు అంటారు కదా 11 days చేసేంత వరకు 1,00,000 2 లక్షలు అయినాయి అన్న. అంతమందిని ఫంక్షన్ కూడా మొత్తం వాళ్ళే చేసిరన్న. జస్ట్ నన్ను తీసుకెళ్ళి తనకు తలగొరి పట్టింది నేనే, ఎవరు లేరు. తలగొరి పట్టిన కాడ నుంచి అన్నీ వాళ్ళే చేసిరన్న. జస్ట్ వెళ్ళడం, నేను చేసేది చేయడం, రావడం, చేసేది. ఎవరు రాలే అన్న, బంధువులు కూడా రాలే అన్న. ఫ్రెండ్స్ అప్పుడు అనిపించింది అన్న, ఒక్క మనిషికి ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంటో.